నమస్తే పొలిటికల్ వాయిస్కు స్వాగతం. మనం ఒక వార్త చూద్దాం. ఈ వార్తకు సంబంధించినటువంటి అంశంలో ఏం జరిగింది, ఇంకొక వార్తకు సంబంధించినటువంటి సేమ్ రిలేటెడ్గా ఎట్లా ఉంది అనేటువంటి అంశం చూస్తే, ఇది ఒక వార్త. పరిగిలో రెండో రోజు కొనసాగిన ఇస్తేమా. వికారాబాద్ జిల్లా పరిగిలో తబ్లీగీ జమాత్ ఆధ్వర్యంలో 3 రోజుల పాటు నిర్వహిస్తున్న ఇస్తేమా కార్యక్రమం రెండో రోజు కొనసాగింది. లక్షలాది మంది వచ్చారు. దీనికి స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమారు, షబ్బీర్ అలీ, రామ్మోహన్ రెడ్డి తదితరులు కూడా హాజరయ్యారు. వివాహం నిశ్చయమైనటువంటి 1000 మంది ముస్లిం యువకులకు ఇస్తేమాలో సామూహిక వివాహాలు జరిపించారు అనేటువంటిది ఒక వార్త. ఇంకొకటి దీనికి సంబంధించి రిలేటెడ్గానే మనం ఒకటి చూద్దాం. అభయహస్తంకు శివుడి పేరిట దరఖాస్తు. అభయహస్తంకు శివుడి పేరిట దరఖాస్తు. భీమదేవరపల్లి రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన ప్రజాపాలనలో అభయహస్తానికి ఓ వ్యక్తి శివుడి పేరిట దరఖాస్తు చేశాడు. దానికి అధికారికంగా భీమదేవరపల్లి మండలం ముత్తారం గ్రామానికి చెందిన ఏనుగు వెంకట సురేందర్ రెడ్డి అనే వ్యక్తి దరఖాస్తు చేసిండు. దానికి అధికారులు కూడా యాక్సెప్ట్ చేసిరు. యాక్సెప్ట్ చేసినాక ఏం జరిగిందనేటువంటిది సోషల్ మీడియాలో వస్తే, తర్వాత విచారణ చేస్తే ఆయన పాపం సురేందర్ రెడ్డి అనేటువంటి వ్యక్తి గ్రామంలో వ్యవసాయం చేస్తూ జీవిస్తున్నాడు. దరఖాస్తు విషయం చర్చనీయాంశంగా మారడంతో తప్పును ఒప్పుకుంటూ ఎంపీడీఓకు సురేందర్ వినతి పత్రాన్ని అందజేశాడు. తప్పును ఒప్పుకోవడం కాదు, పాపం గ్రామంలోని శివాలయం అభివృద్ధికి నోచుకోవడం లేదు, ప్రజాపాలన గ్రామ సభలో ఆలయ అభివృద్ధికి ఏమైనా ప్రత్యేక నిధులు కేటాయిస్తారన్న ఉద్దేశంతో దరఖాస్తు చేశాను. అధికారులు ప్రభుత్వంపై తప్పుడు ఉద్దేశంతో దరఖాస్తు చేయలేదు అని తెలియజేశాడు. చాలా స్పష్టంగా కనబడుతుంది. అదే ఇది కాంగ్రెస్ ప్రభుత్వమా, టీఆర్ఎస్ ప్రభుత్వమా, బీజేపీదా, టీడీపీదా అనేటువంటిది పక్కన పెడితే, తబ్లీగీ జమాతీ అనేటువంటి ఒక సంస్థకు 2.5-3 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం నుండి కేటాయింపులు చేశారు. అదే ఇక్కడ ఒక శివుడి గుడికి అయ్యో కనుమరుగైపోతుంది, శివాలయం అంతా పడావు పడిపోతుంది, మా శివాలయానికి ఏం డబ్బులు లేక అది శిథిలావస్థలోకి చేరుతుంది అనేటువంటి ఒక ఆవేదనతోటి గ్రామస్తుడు అభయహస్తంలో కనీసం ఏమైనా నిధులు కేటాయిస్తారనేటువంటిది తెలంగాణలో, ఆంధ్రాలో, దేశంలో చర్చ జరగాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇదే తెలంగాణలో, ఇదే ఆంధ్రాలో, మిగిలినటువంటి అన్ని రాష్ట్రాల్లో కూడా దేవాదాయ శాఖ ప్రభుత్వంలో ఉంటుంది. ప్రభుత్వంలో ఉండేటువంటి దేవాదాయ శాఖ ద్వారా కోట్లాది రూపాయలు, అది యాదగిరిగుట్ట నుంచి తిరుపతి నుంచి ఏ గుడన తీసుకొని 100,000 కోట్ల రూపాయలు దేవాదాయ శాఖ ద్వారా ఆదాయం వస్తుంది. అది కాకుండా దేవాదాయ శాఖ ఆధీనంలో ఉన్నటువంటి లక్షలాది ఎకరాలు, వేలాది కూడా కాదు, లక్షలాది ఎకరాల భూమిని గద్దలెత్తుకపోయినట్టుగా ఎత్తుకపోతున్నారు. ఎంతోమంది దేవుళ్ళ మీద ప్రేమతోటి తమ సొంత ఆస్తిని గుళ్ళకిస్తే ఆ గుడిలోకి సంబంధించినటువంటి అంశం. అయితే తబ్లీగీ జమాతీ, హిందూ మతము, ముస్లిం మతము అనేటువంటిది పక్కన పెట్టండి. ప్రభుత్వంలో, ప్రభుత్వ ఖజానాకు సంబంధించినటువంటి దాంట్లో దేవాదాయ శాఖ నుంచి ఆదాయం ఉన్నది. ఒకవేళ అది ఆ వచ్చే ఆదాయం తక్కువ ఉందంటే దేవాదాయ శాఖను ప్రభుత్వం నుంచి పక్కన పెట్టేయండి. ముస్లింల, క్రిస్టియన్లకు ఏ విధంగా అయితే వాళ్ళకు సంబంధించినటువంటి ప్రార్థనా స్థలాలు ప్రభుత్వానికి బయట ఉన్నాయో, హిందూ ధార్మిక సంస్థలకు అప్పజెప్పేయండి. దేవాలయ భూములను కూడా ఏ దేవుడికి ఎక్కడ ఎన్ని 100,000 ఎకరాలు ఉందో అవన్నిటిని కూడా ఆ దేవాలయాలకు అప్పజెప్పేసి దేవాలయాలను ప్రభుత్వ ఆదాయం నుంచి పక్కన పెట్టేయండి. ఇది తెలంగాణలో కానీ, ఆంధ్రలో కానీ, దేశంలో కానీ రాజకీయంగా దేవాలయాలను ఏ విధంగా భ్రష్టు పట్టిస్తున్నారు. ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ విధంగా హిందూ ధార్మిక సంస్థల నుంచి, హిందూ గుళ్ళ నుంచి, దేవాలయం నుంచి వచ్చినటువంటి ఆదాయాన్ని అప్పనంగా ప్రభుత్వ ఖజానాలో వేస్తూ ఈ హిందూ దేవాలయాలను, హిందూ మతాన్ని, హిందూ సంస్కృతిని, సాంప్రదాయం తిట్టేటువంటి మతాలకు మాత్రం 100,000 కోట్లు ఎట్లా కేటాయిస్తారు? మరి దేవాలయాలకు కేటాయించేటువంటి భూములు గతంలో మంత్రి కేటీఆర్ ఒక 1000 కోట్లు, 2,000 కోట్లు మేము యాదగిరిగుట్ట కేటాయించడం అది మంచిది కాదంటే, 1000 కోట్లు, 2,000 కోట్లు నీ ఇంట్లోకి వెళ్ళి ఇవ్వలేదు కదా, ప్రభుత్వ ఖజానాల నుంచి ఇవ్వలేదు. ప్రభుత్వ ఖజానాలో ప్రతి రూపాయిలో కూడా దేవాదాయ శాఖకు సంబంధించినటువంటి ఆదాయం ఉంది. ఆ ఆదాయానికి సంబంధించినటువంటి నుంచి దాని నుంచే మీరు ఇస్తున్నారు. ఒకవేళ ఇవ్వకపోతే హిందువులకు సంబంధించినటువంటి భూములను కూడా పక్కన పెట్టేసేయండి, హిందువులకు సంబంధించినటువంటి దేవాలయాలను పక్కన పెట్టేసి అందరికీ సమానంగా చూడండి, అందరినీ సమానంగా చూడండి. ఈ 2 వార్తలను చూస్తే మనకు చాలా క్లారిటీగా అర్థమవుతుంది. ప్రభుత్వము హిందువుల సొమ్మును, హిందువులను తిట్టే వాళ్లకు అప్పనంగా దారాదత్తం చేస్తున్నాయి. ఇది కాంగ్రెస్నో, రేవంత్నో, లేకపోతే కేసీఆర్నో కాదు, ఎవరున్నా సరే అధికారంలో ఈ విషయంలో చర్చ జరగాలి. ఇవాళ మొదలు పెట్టచ్చు. అయోధ్యకు సంబంధించినటువంటి అంశము 500 ఏండ్ల నుంచి ఏ విధంగా నానిందో ఈ అంశం కూడా ఇవాళ మొదలు పెడుతున్నాం. ఈ అంశము ఇంకో 500 ఏండ్లు చర్చ జరిగినా పర్వాలేదు, కానీ హిందూ దేవాలయాలకు సంబంధించినటువంటి రక్షణ జరగాల్సినటువంటి బాధ్యత ఇప్పటి నుంచి ఒక అడుగు పడాలి.